నాన్న ఏంటి రవి ఫోన్ ఆన్సర్ చేయడం లేదు? నాన్న నాన్న ఎక్కడున్నారు సార్? నేను ఇదిగో దగ్గరలోనే ఉన్నాను. జాన్సమ్మ మిమ్మల్ని రమ్మంటున్నారు, వెంటనే ఇక్కడికి రండి. లేదు నేను సరే 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 నేను వస్తా. రవి సార్, అందరూ మావయ్య రికవర్ అయ్యారన్న సంతోషంలో ఉన్నారు. మీరు వెంటనే బయలుదేరండి. మావయ్య మిమ్మల్ని చూడాలని అంటున్నారు. మీరు వెంటనే బయలుదేరండి రవి సార్. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను వస్తున్నాను, ఇప్పుడే వస్తా. తొందరగా రండి. బావా, ఇక్కడేం చేస్తున్నావు బావా? వెళ్దాం రా బావా, అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. బావా, మామ రికవర్ అయ్యారు బావా. బావా, లేవగానే నిన్నే అడిగారు తెలుసా? నువ్వంటే ప్రాణం బావా, నిన్ను చూడాలని ఎంతో ప్రేమతో అడిగారు. రా వెళ్దాం బావా. ఏంటి బావా, అక్కడందరూ సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం బాధగా ఉన్నావు. అయ్యో, బంగారు సిస్టర్ నిన్ను దగ్గర నుండి తీసుకురామని చెప్పింది. వెళ్దాం రా బావా. రే శేషు, నేను వస్తాను రా, నువ్వు వెళ్ళు. బావా, నిన్నెందుకు నువ్వే పనిష్ చేసుకుంటున్నావు? ఇన్ని రోజులు నువ్వెందుకు భయపడి దూరంగా ఉన్నావో దానికి సమాధానం దొరికింది కదా. మామకు నయమైంది కదా బావా. అయినా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు ఇంకా? నువ్విక్కడ ఉండటం పెద్ద తప్పు బావా. ప్లీజ్ రా బావా, ఎంత ప్రీషియస్ మూమెంట్ ఇది. ఇప్పుడు మామతో నువ్వు ఉండాలి కదా బావా. రా బావా, ఇలా కోలుకున్న మామని కదా బావా చూడాలనుకున్నావు. రా బావా, ఆయనకు మనం ధైర్యం ఇవ్వాలి, సంతోషం ఇవ్వాలి. అదే ఆయన్ని పూర్తిగా రికవర్ చేస్తుంది.
ఆయన ఇంకా కష్టపెట్టొద్దు బావా. చెప్తే విని బావా. రా వెళ్దాం ప్లీజ్ బావా. రా బావా. రా బావా. రే శేషు ప్లీజ్ రా, అర్థం చేసుకో. నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేసి నేనే వచ్చేస్తాను. అదంతా కుదరదు బావా. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? రే ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నేనే వస్తానని చెప్తున్నాను కదా. ఇదిగో చూడు, నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేసి నేనే వచ్చేస్తాను, సరేనా? నువ్వు వెళ్ళు. ఆ, పోరా, ఎందుకు నిలబడే ఉన్నావు? రవి సార్, సార్ ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు వెళ్ళు బంగారి, నేను వస్తాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా పారిపోతూ ఉంటారు సార్? కాదని పరిగెత్తినా ఎంత దూరం వెళ్ళగలరు? ఎన్ని రోజులు చెయ్యని తప్పుకి మిమ్మల్ని మీరే కష్టపెట్టుకుంటారు. ఆ కష్టానికి ఇప్పుడు విముక్తి దొరికింది, సమస్యలన్నీ తీరిపోయాయి. అదెందుకు సార్ మీరు నమ్మలేకపోతున్నారు? మావయ్య దాదాపుగా 25 ఏళ్ల తర్వాత కోమాలో నుండి తిరిగొచ్చారు. మిమ్మల్ని చిన్నప్పుడు చూశారు, ఇప్పుడు మిమ్మల్ని చూడాలని ఆయన తప్పిస్తున్నారు. ఒక తండ్రిగా అది ఎంత కష్టం. ఇన్ని రోజులు తన పిల్లలు పెరిగారు అని కూడా తెలియకుండా ఒక మనిషి గడిపేశారు. ఆయనకెంత బాధ ఉండుంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నని ప్రేమ చూపించకుండా ఇలా మీరెలా దూరంగా వచ్చి నిలబడి ఉంటే ఎలా రవి సార్? నా వల్ల కావట్లేదు బంగారి. నాకు ఆయన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు. నాకు ఊపిరి ఆడట్లేదు బంగారి. రవి సార్, నాకు పాతవన్నీ గుర్తుకొస్తున్నాయి బంగారి. ఆయన పరిస్థితికి నేనే కదా కారణం. నేనా తప్పు చేయకపోయి ఉంటే మా నాన్న బాగుండేవారు కదా. ఇన్ని రోజులు ఆయన్ని మంచానికే పరిమితం చేశాను. నా వల్ల కావట్లేదు బంగారి.